సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి పరమశివ, నువ్వు అనుగ్రహించాలనుకుంటే నాకు అదిగో అటువంటి కుమారుణ్ణి కటాక్షించాలి. ఆయన ఒక్క చిరునవ్వు నవ్వన్నాడు, సుతుడు కావాలి, వాడు నీ కొడుకయ్యి ఉండాలి, అయోనిజుడయ్యి ఉండాలి, జరామరణములు లేనివాడయ్యి ఉండాలి, నాతో సమానుడయ్యి ఉండాలి. ఇటువంటి కొడుకు కావాలి నీకు. లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? భక్తికి ఎంత పరవశించిపోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ఠ నందీశ్వర వృత్తాంతం. తథాస్తు. ఇప్పుడు అయోనిజుడు కదా పుట్టాలి, భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు. శిలాదుడు సంతోషించాడు, వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని 1000 సార్లు దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుందో అంత కాంతితో ఒక బాలుడు పైకి లేచి యజ్ఞకుండంలోంచి బయటికి వచ్చాడు. ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడన్నాడు. వాడికి ఉపనయనం చేశాడు, వేద విద్య అంతా నేర్పించాడు, పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పరమశివుడు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు, మహర్షుల్ని పంపించాడు. ఆ మహర్షులు ఆశ్రమానికి వెళ్ళి అన్నారు, పరమశివుడు చెప్పిన మాట నువ్వు సరిగ్గా వినలేదు. ఈ పిల్లవాడు అల్పాయుర్దాయం, ఎక్కువ కాలం బ్రతకడవు. ఈ పిల్లవాడు ఆయుర్దాయం అయిపోయింది, ఇంకా కొద్ది రోజులే ఉంటాడన్నాడు. శిలాదుడు ఘోరును ఏడ్చాడు. ఈ పిల్లవాడు అన్నాడు, నాన్నగారు దేనికి ఏడుస్తున్నారు? నిగ్రహానుగ్రహ సమర్థుడు పరమశివుడు, ఆయన ఇవ్వలేనిది లోకంలో లేదు. నేను ఆయన గురించి తపస్సు చేస్తానని వెళ్ళి కూర్చొని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్షమై నేను నీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను, కాబట్టి నీకు నేను కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను. మీ నాన్న నన్ను వరం అడిగాడు, శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు, అందుకు నువ్వు శిలాదుని యొక్క కుమారుడు అని పిలవబడతావు. అయోనిజుడు కావాలన్నాడు, యజ్ఞకుండంలోంచి పుట్టావు. నేను మహర్షులతో అలా కబురు చేశాను, కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు. నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు. నీకు జరామరణములు లేవు, నీకు మృత్యు అన్నది రాదు. నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు, అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు. శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే 3 కన్నులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు.